ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి అలాగే జనసేన నాయకుడు కందుల దుర్గేష్ గారు ఈరోజు నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నా వ్యాఖ్యల మీద అవి ప్రతి వ్యాఖ్యలు కాబట్టి వాటితో నాకేం పేచీ లేదు. ఆయన నా గురించి 4 మంచి మాటలు కూడా చెప్పారు. నేను మేధావిని అనే వాళ్ళు నమ్మారని ఇప్పటివరకు, నా జ్ఞానం విజ్ఞానం ఉన్నాయని, విశ్లేషణ చేయగలనని, వీటన్నిటికీ ధన్యవాదాలు. నేను ఎప్పుడు మేధావి అనే పదాన్ని వాస్తవానికి చాలామంది వీక్షకులకు కూడా తెలుసు. నేను పత్రికా రంగంలో, మీడియా రంగంలో దీర్ఘకాలంగా ఉన్న సంపాదకుడిని, పాత్రికేయుడిని, వ్యాఖ్యాతను, రచయితను, ఇవన్నీ నిజమే. కానీ విశ్లేషణ అనే పేరుతో అన్నిటినీ ఒకటే విధంగా చూడడం అంటే తప్పు ఒప్పు లేకపోతే లాభం నష్టం ఇట్లాంటివి విచక్షణగా చెప్పడానికే కదా మాట్లాడేది. అన్నీ ఒకటే విధంగా ఉంటాయి, సందర్భాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు అలాగే ఉన్నాను. అలా కొంతమంది తటస్థమా అంటే నేను ఎప్పుడు తటస్థం కాదనే చెప్తూ ఉంటాను. నేను వాస్తవికమైన దృష్టితో, వస్తుగతంగా, ఆబ్జెక్టివ్గా, పాజిటివ్ నెగిటివ్ కాదు ఆబ్జెక్టివ్ అలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఇంకోటి నా మీద చాలా విమర్శలు, దాడులు, తిట్లు, బూతులు, బెదిరింపులు అంటే తీవ్రంగా నాకు ఫోన్ చేసి ఎవరు బెదిరించలేదు. కానీ ఎప్పుడన్నా కామెంట్స్ పెడుతుంటాను. నేను ఎప్పుడు పెద్ద ఖాతరు చేయను, వాటి గురించి అంత ఫిర్యాదు కూడా చెయ్యను. మామూలుగా ఏముంది, అసలు చైనాకు అమ్ముడు పోయాము, పాకిస్తాన్ ఏజెంట్లము, లేకపోతే ఏది ముస్లింల ఏజెంట్ రకరకాలుగా అంటారు. వాళ్ళన్నిటికీ స్పందించటం బొత్తిగా అవసరం లేని పని. ఓకే, మనం విమర్శ చేసినప్పుడు వాళ్ళు కూడా విమర్శ చేస్తారు, చేసేవాళ్ళ స్థాయిని బట్టి కదా. కాకపోతే కందుల దుర్గేష్ ఉన్నంతలో జనసేనలో స్థిమితంగా మాట్లాడతారు. అసలు ఆ మాటకు వస్తే కూటమిలో కూడా కాస్త స్థిమితంగా మాట్లాడగలిగిన వాళ్ళలో ఆయన ఒకరు. అందుకని తక్కువగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన విమర్శ ఏంటి, లేదా నా విమర్శ మీద ఆయన ప్రతి విమర్శ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గురించి ఆయన మొన్న వాళ్ళ నిర్మాణ సారథుల సమావేశంలో మాట్లాడిన దాని మీద నేను కామెంట్స్ చేశాను. ఏమని అంటే, నేను పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే పవన్ ఇంజనీరింగ్ అంటే అందరికీ తెలుసు కదా, సోషల్ ఇంజనీరింగ్ అంటూ ఉంటారు. లింగమనేని రమేష్ను రాజ్యసభకు పంపుతున్న సమయంలో దానికి శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత మళ్ళీ సమస్యలు వచ్చాక మళ్ళీ కొన్ని చేశారు. ఇప్పుడు బాలినేనిని ఈ సమావేశంలో ఎక్కువసార్లు బాలినేని పేరు వినిపించింది. ఇప్పుడు బాలినేనికి ముఖ్య పాత్ర అప్పగిస్తూ ఉన్నారు. బాలినేనిని వ్యతిరేకించడం అన్న కారణంతో కొన్ని ఆ జిల్లా కమిటీని కూడా, ఇంకేదో పేరు కమిటీను, దాన్ని రద్దు కూడా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ తను చెప్పేదాన్ని, అంటే నేను ఒక కులానికి పరిమితం కాదన్న దాన్ని ఆయన ఆచరణలో పెట్టుకుంటూ అలా వెళ్తున్నారు. ఇందులో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. హెడ్డింగ్ పెట్టేటప్పుడు సోషల్ అంత పదాలు పట్టవు కాబట్టి ఇంజనీరింగ్ అని పెట్టా, మీడియాలో ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి దీంట్లో నిజానికి తప్పేముంది? సోషల్ ఇంజనీరింగ్ అన్నది నేను వాడిన పదం, ఇంజనీరింగ్ అనేది పెట్టిన హెడ్డింగ్. దుర్గేష్ గారు దీనికి అభ్యంతరం పెడుతున్నారు. ఇది ఏకపక్షం అని, ఇంకోటి అని. ఇందులో ఏకపక్షం ఉంది, పవన్ చెప్పిందే కదా, ఒకరికే పరిమితం కాదు అందరిని అన్నప్పుడు. మొన్న రాజ్యసభ అప్పుడు ఒకటైంది, ఇప్పుడు ఇది ఇంకోటి అవుతుంది. తనే చెప్తున్నారు కదా, నేను అలా పరిమితం అయి ఉంటే బాలినేని ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే బాలినేని కాదు అని ఆయనే చెప్తున్నారు కదా. ఇక్కడ అందరినీ కలుపుకుపోవడం. ఇప్పుడు మాయావతి ఏ విధంగా ఆ బహుజనులు అన్నదాన్ని తర్వాత ఆమె సర్వజనులు అట్లేదో మార్చారు కదా, ఆ పద్ధతిలోనే. ఆ మాటకు వస్తే సోషల్ ఇంజనీరింగ్ అన్న పదాన్ని కనిపెట్టింది పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడే భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్లే. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అన్న దానికి కొంత తేడాగా సామాజికమైన ఈ అల్లిక సోషల్ ఇంజనీరింగ్ అనే పదం వాళ్ళు కనిపెట్టారు. అప్పట్లో గోవిందాచార్య దీన్ని మొదలు పెట్టాడు అనేవాళ్ళు, తర్వాత ఆయన పంపించేశారు. ఇప్పుడు మీరు ఈ సమయంలో మోడీ సోషల్ ఇంజనీరింగ్ అని కొడితే మోదీ, అమిత్ షా, బీజేపీ పేరుతో టన్నుల కొద్ది వార్తలు వస్తాయి. దాని గురించి సోషల్ ఇంజనీరింగ్ చేశారని పెడితే దానికి ఎందుకు మంత్రి గారికి కానీ వాళ్ళ పార్టీకి కానీ కోపం వస్తుందో నాకు తెలియదు. ఇంకోటేమో అంటే అందరినీ అనాలి, వైసీపీని అనాలి. వైసీపీని అనలేదండి. నేను వైసీపీని అన్నవన్నీ ఇప్పుడు జాబితా పెట్టి ఎక్కడ చూపిస్తానండి? ఫలానా విషయంలో వైసీపీని అనలేదు,
లేదా ఆయన పొగిడారని నేను పొగిడినట్టు లేదా ఏదైనా తప్పును అననట్టు ఒక్కటి చూపించండి. నేను చెప్పగలను. అంటే నేను ఎవరికి జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏ రోజు కూడా వైసీపీకి, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సరే ఎవరు చేసినా ఏ పొరపాటును సందర్భాన్ని నాకు అవకాశం ఉంటే ఎప్పుడు వదిలిపెట్టలేదే. చూపించండి. రెండవది, అనవసరంగా ఏదో పక్షపాతం, రాజకీయ జబ్బు ఇలాంటివి ఏం లేవండి, ఉండవు కూడా. నిజానికి నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేసిన దాంట్లో సోషల్ ఇంజనీరింగ్ సమస్య కాదు. సాయి కృష్ణ రాజకీయ నేపథ్యం, ఆయన పేరు తీయలేదు కానీ నేర నేపథ్యం ఉంది అని అదే మీరు చెప్తున్నారు. కానీ ఒక సిఐ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని లాకప్ మరణానికి దారితీసి ఆ మృతదేహాన్ని కూడా కాల్చి బూడిద చేశారని కథనాలు వస్తుంటాయి. సిఐ గురించి కూడా చెప్పాలి కదా. అతనంటే ఎలాగో నేర నేపథ్యం, మరి ఈయన చట్టాన్ని కాపాడాలి కదా. దీని గురించి ఇంతవరకు ఒక్కసారి కూడా మీ నుంచి రావట్లేదే అని నేను అడిగాను. అతని తల్లికి అడిగే హక్కు ఉందని మీరు అంటున్నారు, కానీ ఇతనికి ఇలా చేసే హక్కు సిఐకి లేదు కదా, పోలీసులకు లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వమే సిట్ ఎందుకు వేసింది, ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది, ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసింది, నేను అడిగింది అది. దానికి ఏమైనా సమాధానం లభించుంటే చాలా బాగుండేది. అది ఇంకోటి అడుగుతున్నాను నేను, అందులో కూడా అడిగాను, చాలామంది అడుగుతున్నారు. సనాతన ధర్మము, భక్తి, ప్రపత్తులు వీటి గురించి అంత మాట్లాడుతున్నప్పుడు ఇంతగా ఆకాశానికి ఎత్తిన అయోధ్య రామ మందిరంలో కోట్ల రూపాయలు గల్లంతైన కుంభకోణం మీద మౌనం ఎందుకు? అలాగే మౌనం వహిస్తున్న మోదీ మీదో లేకపోతే బీజేపీ మీదో ఎందుకు విమర్శ చేయడం లేదు? సెలెక్టివ్ అంటే ఇది. వాడు చెప్తున్నట్టుగా సెలెక్టివ్గా ఉండొద్దని చెప్తున్నారు. ఇది సెలెక్టివ్ అంటే వాస్తవానికి. నేను ఈరోజు కూడా ఉదయం టీఆర్ఎస్ నాయకురాలు కవిత అనవసరంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీద అని చెప్తున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే ముందుగా ఖండించినది ఎవరైనా ఉన్నారేమో వెళ్ళి ఒకసారి చూడండి అప్పటి వీడియోలు ఓపిక ఉంటే. అంతేగాని ఊరికనే ముద్రలు వేసేసి, ఇప్పుడు అంతకుముందు చేశారు నా మిత్రుడి మీద, ఇప్పుడు నా మీద మొదలు పెట్టారు. నాకు తెలీదు, నేను అంతగా పెద్ద దాని గురించి దిగులు పడట్లేదు. కానీ సరైనది కాదు ఇది. విమర్శలు చేస్తారు, ఉంటాయి. విమర్శలే చేయకూడదు. నేను అన్నది ఒకటి, అందరూ తప్పు చేశారు, నేను సరిగ్గా ఉన్నానని. ఈ ధోరణి నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రావాలని నేను బలంగా చెప్తున్నాను. ఇంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఆ పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మాట తూకం వేసినట్టుగా ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా అంటారు, తూచా తప్పకుండా అలా అని అంటున్నారు కదా, అలా మాట్లాడారని నేను అడిగాను. ఇవి నేను చేసింది. అంతేగాని సోషల్ ఇంజనీరింగ్ అన్నది అదేమీ కాదు. రెండవది, పొరపాట్లు ఉన్నాయి. అనేక విషయాల్లో యూటర్న్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అనేక అనవసరమైన ప్రస్తావనలు చేశారు, చేయాల్సిన అనేకం చేయలేదు. ముఖ్యంగా కేంద్రాన్ని గురించి ఒక్క పల్లెత్తు మాట కూడా ఆయన అనలేదు. తెలుగుదేశం వాళ్ళు అన్నంత కూడా ఈ విషయాలు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? కేంద్ర ప్రభుత్వం మీద లేకపోతే మత రాజకీయాల మీద ఈ విమర్శలు వచ్చినప్పుడు అంటారు. మీరు మేధావులు, నేను మేధావిని నేనే అనుకోవట్లేదు, మీరు అనుకోకపోయినా మీరు నాకేమీ దాన్ని నేనేమి దిగులు పడట్లేదు. నేను ప్రజాపక్షంగా మాట్లాడతాను, రాస్తాను, పని చేస్తాను, అంతవరకే. అంతకు మించి ఏమక్కర్లేదు. నేను విమర్శలు చేసినప్పుడు నా మీద విమర్శలు కూడా వస్తాయి. వాటిని తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. ఇంత జరిగినా కానీ మీరు ఇంకా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో చూసినప్పుడు మంచిగా ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు. అదే సమయంలో నా వ్యాఖ్యల్లో ఉన్న నిజాలు కూడా కొంచెం ఆలోచించండి. నిన్న విజయవాడలో జరిగిన చైతన్య రథం సమావేశం, ఆ వార్తలు మీడియాలో ఎలా వచ్చాయన్న దాని మీద కూడా నేను ఈరోజు ఉదయం మాట్లాడాను. ఒకసారి అవి కూడా పరికించండి, కొంత స్పష్టత వస్తుంది. కొద్ది రోజుల కిందట ఉదాహరణకు దుర్గేష్ గారు, ఇతర మంత్రులు, పయ్యావుల కేశవ్, వీరాంజనేయులు వీళ్ళందరూ కలిసి బృందం ఋషికొండను లగ్జరీ రిసార్ట్గా ఇవ్వాలన్నప్పుడు నేను దాని మీద విమర్శ చేశాను. దీనికోసం ఇంత ఎందుకు జరిగిందని. విమర్శలు ఉంటాయి తప్పకుండా. విమర్శలు లేకుండా చేయకుండా ప్రభుత్వము, పాలన, ప్రజా జీవితం ఉండదు. ఈ విమర్శలు ఇంతకుముందు కూడా చేశారు. అంతేందుకండి, ఈ నిన్న పత్రిక చదవండి. తెలుగు రాజకీయాల్లో వింత ట్విస్టులు, డబుల్ ట్రబుల్ అని వింత ట్విస్టులని, నవ తెలంగాణలో తెలుగు రాజకీయాల్లో వింత ట్విస్టులని ప్రజాశక్తిలో నా వ్యాసం వచ్చింది, చదవండి.
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీనే, మోదీనే మోయటం వల్ల రాష్ట్రానికి జరగాల్సినవి జరగట్లేదు, వీళ్ళేమో చాలా తంటాలు పడాల్సి వస్తుంది అని చెప్పాను. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తుంటే వాళ్ళు కూడా పెంచుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోట్లాడుకోవడం తప్ప బీజేపీ గురించి మాట్లాడటం లేదని అన్నాను నేను. ఇందులో ఎవరిని ఉపేక్షించింది ఏమీ లేదు, నాకు అవసరం కూడా లేదు.